మీ పేరు? నా పేరు శ్వేత అండి. ఏం చేస్తుంటారు? నాది బీటెక్ కంప్లీట్ అయింది రీసెంట్లీ. ఎలా ఉన్నాయండి అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? కానీ చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా తక్కువ అండి. ఇప్పుడు ఏదైనా హైదరాబాద్ కానీ అటువైపు వెళ్తే ఏమైనా వస్తున్నాయి, కానీ ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రావాలనే కదా మేమైనా కోరుకునేది. ప్రజెంట్ ఇక్కడ ఉండి ఇంటి దగ్గర ఉండి జాబ్ చేసుకోవాలని కోరుకుంటాము. దూరం దూరం వెళ్ళి చేయాలనుకుని ఎవరు అనుకుంటారండి? సో ఇక్కడ అయితే చాలా లేవు, చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఈ 4 ఏళ్ల కాలంలో ఏమన్నా కంపెనీస్ వచ్చినాయి అంటారా మన రాష్ట్రానికి? కంపెనీ జీరో అండి, అసలు ఏం లేవు. కంపెనీస్ కూడా రావాలి. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ ఎలక్షన్స్కి రావాలనే కోరుకుంటున్నాను. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉన్నారు. అసలు ఎవరిది మీకు బాగా అనిపించింది అసలు ఒక స్టూడెంట్గా? నాకు స్టూడెంట్గా అయితే చంద్రబాబు నాయుడు గారిదే బాగా అనిపించిందండి. జగన్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు తెలిసిందే ఎలా ఉంటుంది అనేది. ప్రైజెస్ కూడా ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకా బాగుంటుంది, డెవలప్ అవుతుంది ముందు ఆంధ్రప్రదేశ్ అనేది అనుకుంటున్నాను. అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే అంత ఇష్టం మీకు? అసలు ఆయన గతంలో ఏం చేశారు అసలు? హైదరాబాద్ అంతా మొత్తం డెవలప్ చేసింది ఆయనే కదండి. ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే దొరుకుతున్నాయి అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడే కారణం అనుకుంటాను నేనైతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈవెన్ ఇప్పటికీ ఈ 4 ఇయర్స్లో ఏమైనా ఏమీ డెవలప్ అవ్వలేదని అంటాను నేను. హైదరాబాద్ వెళ్ళాము అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి జాబ్ వస్తుంది అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడే కారణం అనుకుంటాను హైదరాబాద్లో. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గతంలో 1 స్టేట్ 1 క్యాపిటల్ అన్నట్టు కూడా రూలింగ్ చేశారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 క్యాపిటల్స్ అని అంటూ ఉన్నారు. ఒక స్టూడెంట్గా నువ్వు దేనికి సపోర్ట్ చేస్తావు అసలు? 1 క్యాపిటలే ఉండాలండి. త్రీ క్యాపిటల్స్ ఉంటే అసలు ఏమవుతుంది అసలు? పోనీ ఆ ఒక్క క్యాపిటల్ని డెవలప్ చేయడానికే చాలా కష్టపడుతున్నాము. అలాంటిది 3 క్యాపిటల్స్ పెట్టి ఏం చేద్దామని చెప్పి. అంటే విశాఖపట్నం అన్ని విధాలుగా బాగుంటుంది, అందుకే అక్కడ క్యాపిటల్ తీసుకెళ్తున్నాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. గతంలో అమరావతిలో అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ ప్లాన్తో దీన్ని క్యాపిటల్గా అసలు ప్రకటించారంటారు? మీకు తెలిసిందే, అమరావతి అనుకున్న తర్వాత చాలామంది ఫార్మర్స్ కూడా భూములన్నీ ఇచ్చి చాలా ఇదయ్యారు. తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఇప్పుడు వైజాగ్ ఏంటి అని అంటే రిషికొండ దగ్గర మొత్తం అన్ని కొండలు అన్నీ కబ్జా చేశారు కదండి. అక్కడ డెవలప్ చేద్దామని అన్న కొండలన్నీ ఈయనే కబ్జా చేస్తే రేపు జనాలకి ఏమని చెప్తాడు? మీ నియోజకవర్గం ఏంటండి? న్యూజివీడ్ నియోజకవర్గం. ఏం లేదండి, డెవలప్మెంట్ ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మాకు వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా మా ఊర్లో, మాది కొమ్మూరండి, మా ఊర్లో అయితే రోడ్లు కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉంది. వాటర్ అయితే అసలు ఈవెన్ 2 బిందులు రావడానికి కూడా ఇబ్బందిగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఇంకా మాకేమైనా మంచి జరుగుతుందేమోనని ఆశిస్తున్నాం. జగన్ వచ్చిన తర్వాత అయితే ఏం లేదు కదా మాకు డెవలప్మెంట్ కానీ. ఇక్కడ పోనీ ఏమైనా వస్తాయి, మనకి జాబ్స్ ఏమైనా వస్తాయి అని అంటే ఏం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు తెలిసింది హైదరాబాద్ చూస్తున్నాం కదా ఇప్పుడు ఎలా ఉంది అనేది. హైదరాబాద్ చూసిన తర్వాత ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆఫీసెస్ ఇంకా తీసుకొస్తారు సాఫ్ట్వేర్ సైడ్ నుండి అని ఆశిస్తున్నాం మేము. ఇప్పుడు క్యాపిటల్ కూడా మార్చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్ గారు. వైజాగ్కి కూడా వెళ్ళిపోతాను అంటున్నారు. అసలు ఇప్పటివరకు మన స్టేట్కి క్యాపిటల్ లేని రాష్ట్రంగా 4 ఏళ్ల పరిపాలన చేశారు. మరి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందంటారా ఈయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే? జగన్ గారు ఉంటే కనుక అసలు ఉండదండి. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఏదైనా జరుగుతుందని అనుకుంటున్నాను. 2024 ఎలక్షన్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే వస్తారు సీఎంగా.